So, hi everyone, this is part 2 of digestion and absorption chapter. So, ఇక్కడ మనం pharynx ని స్టార్ట్ చేద్దాం. So, pharynx, the oral cavity leads into a short funnel shaped called pharynx. సో ఇది ఒక షార్ట్ ఫనల్ షేప్ అనమాట. ఇదంతా pharynx. ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే కామన్ పాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. సో ఫుడ్కి అండ్ ఎయిర్కి హెల్ప్ అవుతుంది. ఈ ఫ్యారింగ్స్ అనేది నాసోఫారింగ్స్గా, ఓరోఫారింగ్స్గా, లారింగోఫారింగ్స్గా డివైడ్ అవుతుంది అనమాట. నాసోఫారింగ్స్ నథింగ్ బట్ ఇక్కడ నోస్ దగ్గర ఉంది కదా, ఈ రీజన్ అంతా కూడా మనకి నాసోఫారింగ్స్ అంటారు. ఓరోఫారింగ్స్ అంటే మౌత్ దగ్గర నుంచి వచ్చిన ఫ్యారింగ్స్ అంతా కూడా ఓరోఫారింగ్స్ అంటారు. లారింగోఫారింగ్స్ అంటే మనకి ఇక్కడ లారింగ్స్ ఉంటుంది, మన వాయిస్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ రీజన్ ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఇది లారింగోఫారింగ్స్ అనమాట. ఈసోఫాగస్. నెక్స్ట్ ఈసోఫాగస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ థిన్ లాంగ్ మస్కులర్ ట్యూబ్ దట్ లైస్ పోస్టీరియర్ టు ద ట్రేకియా. సో ఇదొక థిన్ సన్నంగా ఉండేటువంటి పొడవైన మస్కులర్ ట్యూబ్, మసిల్స్ లాంటివి కలిగిన ఒక ట్యూబ్ అనమాట. మసిల్స్ అంటే మన హ్యాండ్స్లో ఉన్న మసిల్స్ కాదు, ఇది నార్మల్గా ఆ ట్యూబ్కి సరిపడే ఒక మసిల్ టైప్ అనమాట. అచ్చం ఒక టైర్లా లోపల మెత్తగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దట్ లైస్ పోస్టీరియర్ టు ద ట్రేకియా. ట్రేకియాకి కింద భాగంలో ఉంటుంది. ట్రేకియా అంటే మనకు తెలుసు కదా, దీని వెనకట్లో మనకి లంగ్స్ కూడా ఉంటాయి ఈ పైప్లో. సో దీని లొకేషన్ అసలు ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫీరియర్లీ పాసింగ్ త్రూ ద నెక్ రీజన్ నుంచి థొరాక్స్ అండ్ పీరియసెస్ ద డయాఫ్రమ్ దాటుకొని అండ్ లీడ్స్ ఇన్ ద స్టమక్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు స్టమక్ కనెక్ట్ అవుతుంది కదా, ఇదంతా కూడా ఈసోఫాగస్సే. నెక్స్ట్ స్టమక్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ జే షేప్డ్ డిస్టెన్సిబుల్ మస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. ఇది ఒక జే షేప్డ్, చూడండి ఇది ఒక జే షేప్లో ఉంది కదా, ఇది ఒక జే షేప్డ్ డిస్టెన్సిబుల్ మస్కులర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. సో ఇది ఎక్కడ ఉంటుంది అసలు? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద అప్పర్ లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ. అబ్డామినల్ క్యావిటీకి అప్పర్ పైన లెఫ్ట్ పోర్షన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇన్ఫీరియర్ టు ద డయాఫ్రమ్కి ఇన్ఫీరియర్ రీజన్లో ఉంటుంది. ఓకే, పార్ట్స్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి దీనికి? 4 పార్ట్స్ ఉంటాయి. కార్డియక్ పోర్షన్, ఫండక్ పోర్షన్, బాడీ అండ్ పైలోరిక్ స్పింటర్. అంటే ఈ స్టమక్ని మనం డివైడ్ చేసినట్టయితే ఇక్కడ కార్డియక్ రీజన్, ఇది ఫండస్ రీజన్, ఇది బాడీ, ఇది పైలోరిక్ రీజన్ అనమాట. స్మాల్ ఇంటెస్టైన్ చూద్దాం ఇప్పుడు. It begins at the pyloric sphincter of the stomach, coils through the central and inferior part of the abdominal cavity and eventually opens into the large intestine. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పైలోరిక్ స్పింటర్. ఇది చూడండి, ఈ రీజన్ పైలోరిక్ రీజన్ కదా మనకి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా స్మాల్ ఇంటెస్టైనే. సో స్మాల్ ఇంటెస్టైన్ అనేది 3 పార్ట్స్గా మనకి డివైడ్ అయ్యింది. ఏంటి? డియోడెనమ్, జెజనమ్, ఇలియం. ఓకే, డియోడెనమ్ చూద్దాం. అసలు ఇది డియోడెనమ్ అంటే ఏంటి? ఇది సి షేప్డ్. చూడండి ఇక్కడ ఒక సి షేప్డ్లా ఉంది. ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టమక్ ఇంటూ ద డియోడెనమ్. ఇక్కడ నుంచి స్టమక్ నుంచి డియోడెనమ్కి ఓపెనింగ్ అవుతుంది. ఇక్కడ ఈ రీజియన్ దగ్గర ఒక డోర్ టైప్ ఉంటుంది అనమాట, ఒక గార్డ్ లాగా ఉంటుంది. సో గార్డెడ్ బై ద పైలోరిక్ స్ప్రింటర్ మేడ్ ఆఫ్ స్మూత్ మసిల్స్. ఈ రీజన్ దగ్గర ఒక డోర్ టైప్ ఆఫ్ ఉంటుందన్నమాట, అది స్మూత్ మసిల్స్తో మేడే ఉంటుంది. ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఇక్కడ ఫుడ్ అంతా తినేస్తూ ఉంటాం కదా, మనం ఇక్కడ ఉండిపోతుంది. ఒకేసారి అంతా స్మాల్ ఇంటెస్టైన్లో పంపించేయకుండా కొంచెం పంపిస్తుంది అనమాట. అందుకని హెల్ప్ అవుతుంది ఇది మెయిన్. ద డియోడెనమ్ రిసీవ్స్ కైమ్ ఫ్రమ్ ద స్టమక్ అండ్ ద డైజెస్టివ్ సెక్రేషన్స్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ అండ్ ద లివర్. సో డియోడెనమ్ రీజన్లో కూడా మనకి కొంచెం డైజెషన్ జరుగుతుంది. ఇక్కడ ఏంటి? కైమేమో మనకి స్టమక్ నుంచి రిసీవ్ అవుతుంది. ఆ తర్వాత డైజెస్టివ్ సెక్రియేషన్స్ ప్యాంక్రియాస్ నుంచి, లివర్ నుంచి దీనికి రిసీవ్ అవుతాయి అన్నమాట. ఇది డియోడెనమ్. ఇంకా జజనం ఎలాంటిది? ఇది ఒక పొడవైన, ఇట్ ఈస్ లాంగ్ కాయిల్డ్ మిడిల్ పోర్షన్ అనమాట స్మాల్ ఇంటెస్టైన్లో ఇది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ద బల్క్ ఆఫ్ కెమికల్ డైజెషన్ అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అక్కర్ ఇన్ జజనం రీజియన్లో ఎక్కడైతే ఫుడ్ అనేది, డియోడెనమ్లో ఇందాక చూసాం కదా మనకి ఇలా ఫుడ్ అనేది ఇలా వచ్చింది కొంతవరకు, కానీ జజనం దగ్గరికి ఎక్కువ ఫుడ్ అంతా కూడా కాయిల్స్లో పంపిస్తుంది, మనకి పొడవుగా ఉంటుంది కొంచెం. సో ఇక్కడ ఏంటంటే డైజెషన్ ఇంకా ఎక్కువ జరుగుతుంది, న్యూట్రియంట్స్ బాగా అబ్జార్ప్షన్ జరుగుతాయి. అండ్ ఇలియం చూద్దాం ఇప్పుడు. It is the longest and highly coiled region of the small intestine.
దట్ జాయింట్స్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఇది చాలా పొడవైన హైలీ కాయిల్డ్ ఎక్కువగా రింగులు ఉండేటువంటి రీజన్ అనమాట. స్మాల్ ఇంటెస్టైన్లో ఏమవుతుంది, దట్ జాయింట్స్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఈ రీజనే లార్జ్ ఇంటెస్టైన్కి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ద ఓపెనింగ్ ఫ్రమ్ ద ఇలియం ఇంటూ ద లార్జ్ ఇంటెస్టైన్ ఇస్ గార్డెడ్ బై ఇలియోకేకల్ వాల్వ్. సో లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఇలియం నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి కనెక్ట్ అయ్యే రీజన్ ఉంది అక్కడ, కానీ ఒక చిన్న డోర్ లాంటిది ఉంటుందన్నమాట. అదేంటంటే ఇలియోకేకల్ వాల్వ్. సో ఇది కూడా సేమ్ ఒకేసారి ఫుడ్ అంతా వెళ్ళిపోకుండా చాలా వరకు ఇక్కడ డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందమ్మా. కేవలం చాలా ఒక 20% మాత్రం లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది అంతే. సో మ్యాక్సిమం డైజెషన్ అక్కర్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, నెక్స్ట్ వెల్లై. దీస్ ఆర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ద మ్యూకోసా ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అన్నమాట. ఇది చూసారు కదా, ఇలా ఫింగర్లా ఉండొచ్చు ప్రొజెక్షన్స్ అన్నమాట. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇవి ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే, ఇప్పుడు ఇది కాయిల్డ్గా ఉంటుంది కదా స్మాల్ ఇంటెస్టైన్ అంతా, ఈ కాయిల్లోని కొంచెం ఫుడ్ ఒక కాయిల్లోకి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఒక టైర్లో ఫుడ్ టైర్లో చూద్దాం. అప్పుడు ఒక వాటర్లా వేసామనుకోండి, ఇలా గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఫుడ్ అనేది ఉంది, అక్కడ డైజెషన్ కొంచెం జరుగుతుంది, కానీ రిలీజ్ చేయాలి, ఇంకొంచెం కిందకి వెళ్ళాలి, ఫుడ్ పైనుంచి ఇంకా రావాలి, రిసీవ్ చేసుకోవాలి. సో ఇలా మనకి అక్కడ ఉన్న డైజెషన్ అంతా కూడా కొంచెం కొంచెం కంప్లీట్ చేసుకుంటూ స్మాల్ ఇంటెస్టైన్ అంతా గ్రాప్ చేసుకొని బ్లడ్ వెజల్స్లోకి పంపించాలి అంటే, సో కొంచెం సర్ఫేస్ ఏరియా, కొంచెం స్పేస్ అనేది కూడా అది క్రియేట్ చేసుకోవాలి కొంచెం కొంచెం మనం. సో ఇది ఏం చేస్తుందంటే, ఈ వెల్లై మనకి ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా, ఆ ట్యూబ్ లాంటి దాంట్లో నుంచి కొంచెం సర్ఫేస్ ఏరియాని కొంచెం పెంచి అక్కడ ఫుడ్ అనేది డైజెషన్ కావాల్సింది చేసి బ్లడ్ వెజల్స్లోకి పంపిస్తుంది అనమాట. ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఎపిథీలియం అవైలబుల్ ఫర్ అబ్జార్ప్షన్. మైక్రోవెల్లై. మైక్రోవెల్లై ఏంటంటే వెల్లై లోపల ఉన్నటువంటి మైక్రోవెల్లై అనమాట, ఒక అసిస్టెంట్ లాగా. ఇది కొంచెం చేస్తే దీనికి కొంచెం ఇన్నర్గా లోపల ఇంకొకటి అనమాట. The plasma membrane of the cells lining the villi produces numerous microvilli. సో మనకి ఉన్న విల్లైకి ఒక ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, దాంట్ లోపల ఇలాంటి సెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలాంటి సెల్స్ ఉంటాయి ప్రత్యేకంగా. ఇవి మైక్రోవిల్లై అనమాట, అంటే చిన్నవి. విల్లై అంటే పెద్దది, మైక్రో అంటే చిన్నది అని అర్థం. మైక్రోవిల్లై. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డైజెషన్. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. అంటే చాలా వరకు కూడా ఒక ఫుడ్ని ఎంతవరకు డైజెషన్ చేయొచ్చు, ఎన్ని న్యూట్రియంట్స్ ఉంటాయో అంతా కూడా అది ఏం చేస్తుందంటే పీల్చి పిప్పి చేస్తున్నట్టు చేసేస్తుంది అనమాట. అది ఎంత న్యూట్రియంట్స్ ఉంటే అంతా బాడీకి తీసేసుకొని ఇంకా లాస్ట్ ఏం లేదన్నప్పుడు బయటకు వదులుతుంది. అలా ఇంక ఇది ఫైనల్ స్టేజ్లో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మీరు ఎగ్జామ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ నోట్స్ చక్కగా డయాగ్రామ్స్ వేయండి, మంచి మార్క్స్ పడతాయి మీకు. ఓకేనా, ఆల్ ది బెస్ట్.